హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే కిచెన్ లైఫ్ స్టైల్. పండగల్లో దేవుడికి నైవేద్యంగా అండ్ అలానే స్పెషల్ అకేషన్స్లో చేసుకునే ఈ బెల్లం పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పాలు విరిగిపోకుండా అండ్ అలానే పరమాన్నం ఎన్ని గంటలైనా గట్టిగా అయిపోకుండా ఉండాలి అంటే నేను చేసే విధంగా ఈ చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్ బియ్యాన్ని తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి 2, 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని, మళ్ళీ తిరిగి వాటర్ పోసుకొని, మూత పెట్టి 15-20 మినిట్స్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అండ్ అలానే ఇంకొక గిన్నె తీసుకొని, నేనిక్కడ ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను గదా! ఒక కప్పు బియ్యానికి 1 ½ కప్ తురిమిన బెల్లం తీసుకొని, అందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్‌ని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలి. అలానే 2 కప్పులు నీళ్లు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పరమాన్నం ఎక్కువ పాలు పోసి చేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పాలు ఒక పొంగు వచ్చాక అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ముందే చెప్తున్నాను, అడుగు మాడకూడదు. ఈలోగా మనం వేరొక స్టవ్ వెలిగించుకొని దాని మీద బెల్లాన్ని ఆల్రెడీ తురిమి అండ్ అలానే కొలిచి పెట్టుకున్నాం కదా! ఆ గిన్నె పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా, రైస్ ఎంత బాగా ఉడికిపోయిందో అండ్ అలానే పాలు కూడా చిక్కపడ్డాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ పూర్తిగా చల్లారబెట్టుకున్న బెల్లం పాకంని అన్నంలో యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం అండ్ అలానే ఈ అన్నం బాగా కలిసేంత వరకు ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా యాలకుల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని బెల్లం పరమాన్నంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్‌ని ఆపేసుకోవాలి. ఇలా ఆపేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఈ విధంగా బెల్లం పరమాన్నం చేసుకుంటే పాలు విరిగిపోకుండా అండ్ అలానే పరమాన్నం ఎన్ని గంటలైనా గట్టిపడిపోకుండా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్‌తో వరలక్ష్మి వ్రతానికి ఈ నైవేద్యాన్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అండ్ అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటాను.